యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే మన జిఎస్ ఫౌండేషన్, సీసాట్, ఎన్సీఆర్టీ, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్, టెస్ట్స్, మెయిన్స్ ఆన్సర్ వీటన్నింటినీ కలిపి మీరు కేవలం 25,000 రూపీస్కే పొందొచ్చు విత్ 1 year వ్యాలిడిటీ. లేదు మాకు జాబ్ వచ్చేంత వరకు కావాలి అంటే యూ కెన్ గో ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ప్లాన్ బై పేయింగ్ జస్ట్ 45,000. మీకు ఫ్రీ డెమో కావాలంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. కోర్సెస్ వైజాగ్లో ఆఫ్లైన్లో మరియు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫీజు అనేది ఆన్లైన్ ఫీ, ఆఫ్లైన్ ఫీ విల్ బీ హయ్యర్ దాన్ దిస్. మీరు వివరాల కోసం ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. లుక్ ఎట్ దిస్ ఆర్టికల్ అమ్మా, ద ఫ్రేయింగ్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. సో ఫ్రేయింగ్ అంటే మీనింగ్ అంటే ఇక్కడ ఫ్రేయింగ్ అంటే అన్రావెల్ అయిపోవడం, అంటే ముక్కలు అయిపోవడం లేదా స్ప్లిట్ అయిపోవడం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు, దాన్ని చాలామంది వైలేట్ చేసేస్తున్నారు అనే మీనింగ్లో వాడారు. ఓకేనా, చూద్దాం ఒకసారి అసలు ఏంటి ఆర్టికల్ ఏం చెప్తుంది కంప్లీట్గా అనేది మనం ఒకసారి చూద్దాం. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి చాలా బ్యూటిఫుల్గా దీంట్లో రాశారు ఆదర్ పీడిటి ఆచారి. సో ఈయన ఫార్మర్ సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభ. సో ఇలాంటి ఎమినెంట్ పర్సనాలిటీస్ రాసిన ఆర్టికల్స్ ఖచ్చితంగా మీరు చదవాలి, వీటిని పిన్ చేసుకోవాలి, నోట్ మేకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఇందులో నేను హైలైట్ చేసుకుంటూ చెప్తాను, సో దట్ మీకు నోట్ మేకింగ్ కూడా హెల్ప్ అవుతుంది. నేను ఏం హైలైట్ చేస్తున్నానో అవి నోట్స్ లాగా రాసుకోండి. ఇప్పుడు చూడండి, ద కాన్స్టిట్యూషన్ మ్యాండేట్స్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, దేనికి? టు కండక్ట్ ఎలక్షన్స్ ఇన్ ఏ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్. ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్ కండక్ట్ చేయడం అనేది ఈసీఐ యొక్క రెస్పాన్సిబిలిటీ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి మనకి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో కూడా భాగం. అండ్ అయితే కాన్స్టిట్యూషన్కి పవర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆర్టికల్ 324 నుంచి కాన్స్టిట్యూషన్కి ఈ పవర్స్ వస్తున్నాయి. ఎటువంటి పవర్స్ వస్తున్నాయో తెలుసా మీకు? ప్లీనరీ పవర్స్. వెరీ ఇంపార్టెంట్ అమ్మది. ప్లీనరీ పవర్స్ అంటే అన్క్వాలిఫైడ్ అంటే అర్థం ఏంటి? అబ్సల్యూట్ పవర్స్. అంటే ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో కండక్ట్ చేయడం కోసం వాట్ ఎవర్ ఇట్ డీమ్స్ ఫిట్, మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఏది అవసరమైతే అది చేసే అధికారం ఆర్టికల్ 324 మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చింది. టు ఎనేబుల్ ఇట్ టు ఎన్ష్యూర్ ఎ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ప్లీనరీ పవర్స్ ఉన్నాయి. ప్లీనరీ పవర్స్ అంటే మీనింగ్ ఏంటి? అబ్సల్యూట్ పవర్స్ ఉన్నాయి టు ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, బికాస్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దాన్ని టచ్ చేయడానికే లేదు. కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసేసి ఫ్రీ అండ్ ఫెయిర్ని తీసేస్తానన్నా కుదరదు. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ కేసులా కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. In Election Commission of India versus State of Tamil Nadu and others 1993, the Supreme Court of India restates the role and powers of the Commission in the following words. ఇలాంటివి మనకి మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్. సుప్రీం కోర్ట్ యాక్చువల్ స్టేట్మెంట్ ఇది ఏంటది? ద ఈసీఐ ఈజ్ ఎ హై కాన్స్టిట్యూషనల్ అథారిటీ చార్జ్డ్ విత్ ది ఫంక్షన్ అండ్ ద డ్యూటీ ఆఫ్ ఎన్ష్యూరింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అండ్ ఆఫ్ ది ప్యూరిటీ ఆఫ్ ది ఎలక్టరల్ ప్రాసెస్ ప్యూరిటీని మెయింటైన్ చేయడం, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ మెయింటైన్ చేయడం అనేది దాని యొక్క ప్రాథమికమైన రెస్పాన్సిబిలిటీ. ఇట్ హ్యాస్ ఆల్ ది ఇన్సిడెంటల్ అండ్ యాన్సిలరీ పవర్స్ టు ఎఫెక్చువేట్ ది కాన్స్టిట్యూషనల్ ఆబ్జెక్టివ్ అండ్ పర్పస్. సో ఇన్సిడెంటల్ అన్న యాన్సిలరీ అంటే మీనింగ్స్ ఏంటి? ఇక్కడ మీ కాన్స్టిట్యూటివ్ ఆబ్జెక్టివ్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఎటువంటి సపోర్టివ్ పవర్స్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు. అంటే కాన్స్టిట్యూషన్లో చెప్పిందనే కాదు, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అనేది కండక్ట్ చేయడం కోసం వాట్ ఎవర్ యూ డీమ్ ఫిట్ యూ కెన్ డూ ఇట్ అనేది దాని యొక్క ఉద్దేశం. The plenitude of the commission's powers corresponds to the high constitutional functions it has to discharge. Plenitude అంటే అర్థం ఏంటి? అబ్సల్యూట్నెస్. దాని పవర్స్ అబ్సల్యూట్ ఇచ్చారు అక్కడ. ఎందుకు? దాని యొక్క ఫంక్షన్స్ అనేవి హై కాన్స్టిట్యూషనల్ ఫంక్షన్స్. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది బ్యాక్ బోన్ ఆఫ్ డెమోక్రసీ. ఎలక్షన్ ప్రాసెస్తోనే మనకి నాయకులు ఎన్నుకుంటాం. ఆ నాయకులు ఎన్నుకునే ప్రాసెస్ అనేది ఫ్రీ ఫెయిర్ కాకపోతే ఎంటైర్ డెమోక్రసీ మీనింగ్ కోల్పోతుంది. సో అందుకని అది కండక్ట్ చేయడం కోసం వాళ్ళకున్న పవర్స్కి ఎటువంటి లిమిటేషన్స్ ఉండకూడదు. అందుకే ప్లీనరీ పవర్స్ ఉన్నాయి అని చెప్పేసి సుప్రీంకోర్టు రీఇటరేట్ చేసింది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కూడా క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. సో ఈ ఆర్టికల్లో ఈ పార్ట్ అంతా కూడా మీరు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి కానీ లేదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రోల్ ఏంటి అని చెప్పడానికి ఇది మీరు ఉపయోగించవచ్చు. ఎగ్జామ్లో ఇంట్రడక్షన్ రాసేటప్పుడు యూ కెన్ మెన్షన్ Article 324, you can also mention this case. సో యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఎగ్జామ్లో ఆన్సర్స్ రాసేటప్పుడు ఇంట్రడక్షన్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా పాలిటీకి సంబంధించిన ఆర్టికల్స్ రాస్తే
మీ ఒక ఆన్సర్స్ రాసేటప్పుడు క్వశ్చన్ని బట్టి ఇంట్రొడక్షన్లో రెలవెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదన్నా ఉంటే మెన్షన్ చేయొచ్చు, లేదా రెలవెంట్ ఆర్టికల్ ఏదన్నా ఉన్నా లేదా యాక్ట్ ఉన్నా వాటిని మెన్షన్ చేస్తూ ఇంట్రొడక్షన్ రాస్తే మార్కులు ఎక్కువ పడతాయి. ప్లెయిన్ ఆన్సర్ కంటే, ప్లెయిన్ ఇంగ్లీష్తో ఆన్సర్ నింపేసే కంటే మీరు ఇలాంటి వాటిని రెఫర్ చేస్తూ రాశారనుకోండి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రోల్ ఏంటి అని అడిగారు అనుకోండి, అడిగినప్పుడు మీరు నార్మల్గా చెప్పేయడం వేరు. ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ టు కండక్ట్ ఎలక్షన్స్ ఇన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ అని చెప్పొచ్చు, కాదని చెప్పట్లేదు. కానీ మీరు ఈ పాయింట్ రాశారనుకోండి, ఆర్టికల్ 324 కాన్ఫర్స్ ఆన్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్లీనరీ పవర్స్ టు ఎనేబుల్ ఇట్ టు ఎన్ష్యూర్ ఎ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్, అది రాస్తే దానికి ఉన్న బలం వేరు. సో ఇలాంటి చిన్న చిన్న మైనర్ అడ్జస్ట్మెంట్స్తోనే యూపీఎస్సీలో మీరు స్కోర్ అనేది చేయగలుగుతారు. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఇలాంటి కేసెస్ ఎక్కడైతే మీరు ఇచ్చారో యూ హ్యావ్ టు మేక్ నోట్ ఆఫ్ ద కేసెస్ అండ్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది. ఎందుకంటే ఈ పాయింట్స్ అన్ని మీ పుస్తకాల్లో దొరకవు, ఎడిటోరియల్స్లో ఇలాంటి ఎమినెంట్ పర్సనాలిటీస్ చెప్పినప్పుడు నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలి. ఇవి ఇంట్రొడక్షన్స్లో మీకు హెల్ప్ అవుతాయి. ఇది మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కాన్సెప్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్ ఇచ్చారు, దాని రోల్స్ అనేవి చెప్పారు. అయితే ఇప్పుడు లెట్స్ గెట్ ఇన్ టు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఇప్పుడు యాక్చువల్ టాపిక్ అనేది ఏంటి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. అసలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది దాంట్లో ఉన్న ప్రావిజన్స్ ఏంటి, దానికి అదేంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకేనా, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మనం ఒకసారి దాంట్లోకి వెళ్ళలేదు ఇంకా, ఇప్పుడు ఒకసారి మళ్ళీ వెళ్దాం, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. రైట్, చూడండి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఎప్పుడు ఫ్రేమ్ చేశారు, ఎవరు ఫ్రేమ్ చేశారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫ్రేమ్ చేసింది. ఎందుకని, టు ఎన్ష్యూర్ దట్ ఎలక్షన్స్ ఆర్ ఫ్రీ అండ్ ఫెయిర్ అండ్ ఎలక్టరల్ ప్రాసెస్ రిమైన్స్ ప్యూర్. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం. సో అది ఎండ్ గోల్. ఆ గోల్ అచీవ్ చేయడం కోసం ఇది ఎంచుకున్న మీన్స్ ఏంటి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. మరి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి అంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే ఏంటి, అన్ని పార్టీస్కి ఒకటే రూలు ఒకటే రెగ్యులేషన్ ఉండాలి. ఒకరికి అడ్వాంటేజ్ ఉండేలాగా ఒకరికి డిసడ్వాంటేజ్ ఉండేలాంటి సిచ్యువేషన్స్ ఉండకూడదు కదా. అది మెయింటైన్ చేయడం కోసమే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది తీసుకొచ్చారు. సో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లోనే కీ ప్రావిజన్స్ ఏంటనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, చూడండి. సో ఈ ప్రావిజన్స్ ఏంటంటే, ఒకటి, నో పార్టీ ఆర్ క్యాండిడేట్ షల్ ఇండల్జ్ ఇన్ ఎనీ యాక్టివిటీ విచ్ మే అగ్రివేట్ ఎగ్జిస్టింగ్ డిఫరెన్సెస్ ఆర్ క్రియేట్ కమ్యూనల్ హేట్రెడ్ ఆర్ కాజ్ టెన్షన్ బిట్వీన్ డిఫరెంట్ కాస్ట్ కమ్యూనిటీస్, రిలీజియస్ ఆర్ లింగ్విస్టిక్. సో రెండు గ్రూపుల మధ్య హేట్రెడ్, రెండు కమ్యూనిటీస్ మధ్య ద్వేషభావం వచ్చేలాగా మాట్లాడకూడదు. ఆల్రెడీ ఉన్న డిఫరెన్సెస్ అగ్రవేట్ అయ్యేలాగా, అంటే ఇంకా వర్సన్ అయ్యేలాంటి కార్యక్రమాలు చేయకూడదు. రిలీజియస్ కావచ్చు, లింగ్విస్టిక్ కావచ్చు, వేరే ఏవైనా సరే, కాస్ట్ పరంగా, రిలీజియన్ పరంగా, లాంగ్వేజ్ పరంగా, ప్రాంతం పరంగా అలాంటి హేట్రెడ్ పెరిగేలాగా మాట్లాడకూడదు. అలాగే క్రిటిసిజం ఆఫ్ అదర్ పొలిటికల్ పార్టీస్ షల్ బి కన్ఫైన్డ్ టు దేర్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్. వేరే వాళ్ళని మీరు క్రిటిసైజ్ చేస్తే వాళ్ళ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ వరకు మాత్రమే క్రిటిసైజ్ చేయాలి, పర్సనల్ లెవెల్కి వెళ్ళకూడదు అనేది ఉద్దేశం. నో అన్వెరిఫైడ్ అలిగేషన్స్ ఆర్ డిస్టార్షన్స్ అగెన్స్ట్ అదర్ పార్టీ షల్ బి అలౌడ్. అన్వెరిఫైడ్ అంటే అర్థం ఏంటి, ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా ఊరికి ఆరోపణలు అనేవి చేయకూడదు. అలాగే కాస్ట్ పేరుతో కానీ కమ్యూనల్ ఫీలింగ్స్ విషయంలో కావచ్చు దాని పేరుతో అపీల్ చేయకూడదు. అండ్ కరప్ట్ ప్రాక్టీసెస్లో ఇండల్జ్ అవ్వకూడదు. ఓకే, ఎలక్షన్ లా ప్రకారం ఎటువంటి అఫెన్సెస్కి పాల్పడకూడదు. ఇవన్నీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో చెప్పారు. అయితే ఒకవేళ వీటిని వైలేట్ చేస్తే, వైలేషన్ ఆఫ్ దీస్ డైరెక్షన్స్ ఆర్ సీరియస్ ఇన్ఫ్రాక్షన్స్ ఆఫ్ ద కోడ్. వీటిని వైలేట్ చేస్తే ఏమవుతుంది, దాని ఇన్ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఆ కోడ్ని ఉల్లంఘించినట్టే కదా, దాన్ని కంప్లీట్గా మనం ఉల్లంఘించినట్టే కదమ్మా. సీరియస్గా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని కంప్లీట్గా వైలేట్ చేసినట్టే లెక్క. మేకింగ్ ఇట్ ఇంపాసిబుల్ టు హోల్డ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అండ్ మెయింటైన్ ద ప్యూరిటీ ఆఫ్ ఎలక్టరల్ ప్రాసెస్. ఎలక్టరల్ ప్రాసెస్ యొక్క ప్యూరిటీ మెయింటైన్ చేయడం కోసమే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తే, ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మీరు మెయింటైన్ చేయకపోతే అప్పుడు ఏమవుతుంది, ఎలక్టరల్ ప్రాసెస్ యొక్క ప్యూరిటీ పోయినట్టు, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి రన్ చేయలేని పరిస్థితికి తీసుకొచ్చినట్టు. సో కాబట్టి మరి డ్యూటీ ఎవరిది, సో ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు క్విక్లీ ఎగ్జామిన్ దోస్ వైలేషన్స్ అండ్ టేక్ సూటబుల్ యాక్షన్స్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేయాలి, ఇమీడియట్గా ఆ వైలేషన్స్ పైన ఒక దృష్టి పెట్టి సూటబుల్ యాక్షన్ అనేది తీసుకోవాలి ఎగ్నెస్ట్ ది వైలేటర్, సో దట్ ద ప్యూరిటీ ఆఫ్ ది ఎలక్టరల్ ప్రాసెస్ రిమైన్స్ మెయింటైన్. ప్యూరిటీ అనేది మెయింటైన్ అవుతుంది. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎటువంటి యాక్షన్స్ తీసుకోగలుగుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎటువంటి యాక్షన్స్ తీసుకోగలుగుతుంది, వాట్ ఆర్ ద ప్రావిజన్స్ అవైలబుల్ ఫర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు ఎన్ష్యూర్, ప్రావిజన్స్ అవైలబుల్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు ఎన్ష్యూర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఏంటి తనకున్న ప్రావిజన్స్, ఇది మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ థింగ్, ఆన్ డిటరెంట్ యాక్షన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిటరెంట్? డిటరెంట్ అంటే
డిస్కరేజ్ చేసేలాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది పెడితే ఏమవుతారు, వీళ్ళు డిటర్ అవుతారు, అంటే డిస్కరేజ్ అవుతారు. తప్పుడు పనులు చేస్తే అమ్మో మనం ఇలా చేస్తే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేట్ చేసినట్టు అవుతుంది అని వెనక్కి తగ్గుతారని మనం అనుకుంటాం. డిటరెంట్ మీనింగ్ అదే. డిటరెంట్ ఏం చేస్తుంది, డిస్కరేజెస్. మనం ఏదైనా చేస్తే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేట్ చేసినట్టు అవుతుంది అని భయపడి వెనక్కి తగ్గుతారనేది ఆబ్జెక్టివ్. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటి, ఇట్ ఈస్ కామన్ నాలెడ్జ్ దట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈజ్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది సెట్ ఆఫ్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ మాత్రమే, అది లీగల్లీ ఎన్ఫోర్సబుల్ కాదు. దాన్ని చట్టబద్ధం చేయలేదు, దాన్ని బ్యాక్ చేసే చట్టం అనేది లేదు. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సీక్ ఎనీ రిలీఫ్ ఫ్రమ్ ద కోర్ట్ ఫర్ ద వైలేషన్ ఆఫ్ ద కోడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ వ్యక్తి కోడ్ని వైలేట్ చేశాడు అనుకోండి. ఇప్పుడు ఆపోజిట్ పార్టీ వచ్చేసి కోర్టులో కేసు వేయొచ్చా, వేయలేదు. ఎందుకు, చట్టం లేదు. చట్టం ఉంటే వీళ్ళు చట్టాన్ని ఉల్లంఘించారని చెప్పి కోర్టుకు వెళ్ళొచ్చు. కానీ చట్టం అనేది లేదు కాబట్టి వాళ్ళు కోర్టుకు వెళ్ళడానికి అవకాశం లేదు. మరి ఏం చేస్తారు వాళ్ళు, ద ఓన్లీ వే ఓపెన్ టు ది అగ్రీవ్డ్ పార్టీ ఈజ్ టు కంప్లైంట్ టు ద కమిషన్ అండ్ సీక్ ఇట్స్ ఇంటర్వెన్షన్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేసి మీరు ఇంటర్వ్యూన్ అవ్వండి అని చెప్పడం మాత్రమే వీళ్ళ చేతిలో ఉంది. పార్టీ ఏ తప్పు చేసింది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేట్ చేసింది, పార్టీ ఏ మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేయవచ్చు, అంతే. అంతకు మించి డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళడానికి స్కోప్ లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్. సో ఇట్ మస్ట్ బి నోటెడ్ హియర్ దట్ నెయిదర్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నార్ ది కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ మేక్స్ ఎనీ ప్రావిజన్ ఫర్ ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఆల్రెడీ మనకి ఎలక్షన్ సంబంధించిన కొన్ని చట్టాలు ఉన్నాయి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కావచ్చు, మనకి కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ కావచ్చు. ఈ రెండిట్లో కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి ఎటువంటి మెన్షన్ లేదు. మరి ఎక్కడుంది ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్. ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్ బ్రాట్ అవుట్ బై ఈసీఐ 1968. ఇట్ మేక్స్ ఏ ప్రావిజన్ టు డీల్ విత్ ది వైలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. అర్థమైందా? ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్ ఈసీఐ తీసుకొచ్చిన ఈ ఆర్డర్లో ఒకవేళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది వైలేట్ చేస్తే ఏం చేయొచ్చు అనేది అక్కడ మెన్షన్ చేశారు. The symbols order was issued in exercise of the powers conferred by Article 324. మీరు అడగొచ్చు, ఇలాంటి ఆర్డర్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలా ఇష్యూ చేస్తుంది, అది ఆర్డర్ అని చెప్పారు, అది చట్టం కాదు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అనేది చట్టం అనేది పార్లమెంట్ నుంచి వస్తుంది, దానికి డైరెక్ట్గా పార్లమెంట్ నుంచి పవర్స్ వస్తాయి. మరి ఏంటంటే ఆర్డర్స్కి పవర్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి వస్తాయి. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఆర్టికల్ 324 నుంచి. ఆర్టికల్ 324 ఏం చెప్పింది, యూ హ్యావ్ ప్లీనరీ పవర్స్ అని చెప్పింది. ప్లీనరీ పవర్స్ అంటే అర్థం ఏంటి, అన్రెస్ట్రిక్టెడ్ అబ్సల్యూట్ పవర్స్. ఆ పవర్స్ దేనికోసం, టు ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం కోసం మీరు ఏ యాక్షన్ అవసరమైతే ఆ యాక్షన్ తీసుకోవచ్చు అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఆర్టికల్ 324 ఎంపవర్ చేసింది. యూజింగ్ దట్ పవర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ సింబల్స్, ఎలక్షన్ సింబల్స్ రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ని తీసుకొచ్చింది. ఆ ఆర్డర్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేట్ చేస్తే ఏం చేయొచ్చు అనేది రాయడం జరిగింది. స్టిల్ ఇట్ ఈస్ నాట్ ఏ లా, గుర్తుపెట్టుకోండి. ఆ ఆర్డర్ అనేది లా కాదు, చట్టం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. Paragraph 16A of the elect symbols order says that in case of violation of model code of conduct or other direction or orders of commission, it can suspend this recognition of the party or in an extreme case even withdraw its recognition. చూసారా, వైలేట్ చేస్తే పార్టీని సస్పెండ్ చేయొచ్చు, కంప్లీట్గా పార్టీ యొక్క రికగ్నిషన్నే కంప్లీట్గా విత్డ్రా చేసేయచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అంత సూపర్ డూపర్ పవర్స్ ఉన్నాయి. Suspension or withdrawal of recognition of a party will deprive it of the symbol reserved for it. దానివల్ల ఏమవుతుంది, దానికి ఏ సింబల్ అయితే రిజర్వ్ చేశారో ఆ సింబల్ ఇక దానికి ఉండదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనగానే సైకిల్ గుర్తొస్తుంది. ఇలా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేట్ చేసిందని చెప్పేసి ఈ సింబల్ ఆర్డర్ యూజ్ చేసి దానికి సస్పెండ్ చేశారనుకోండి, ఆ సింబల్ పోతుంది. దిస్ విల్ పోజ్ ఎనామస్ ప్రాబ్లమ్స్ టు ద రికగ్నైజ్డ్ పార్టీ యాజ్ ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు యూజ్ ఇట్స్ రిజర్వ్డ్ సింబల్ ఇన్ ది ఎలక్షన్లో ఆ సింబల్ యూజ్ చేయలేని పరిస్థితి అనేది మనకు వచ్చేస్తుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, ద ఈసీఐ హ్యాస్ ద పవర్ టు యాక్ట్ డిసైసివ్లీ అగెన్స్ట్ ది వైలేటర్స్ ఆఫ్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తలుచుకుంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేట్ చేసిన వాళ్ళపైన డిసైసివ్గా యాక్షన్ తీసుకోవచ్చు. అంటే వాళ్ళకి పవర్స్ లేవు అని అనుకోవడానికి లేదు. మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనే దానికి లీగల్ శాంక్టిటీ లేకపోయినప్పటికీ, ఎనేబులింగ్ లా లేకపోయినప్పటికీ ఆర్టికల్ 324 నుంచి తనకు వస్తున్న పవర్సే చాలా ఎక్కువ. ప్లీనరీ పవర్స్ ఉన్నాయి, ఆర్డర్స్ తను ఏదన్నా చేయొచ్చు అనేది ఉంది అక్కడ.
సో కాబట్టి తను అనుకుంటే డిసైసివ్గా యాక్షన్ తీసుకోగలుగుతుంది. వీ హ్యావ్ సీన్ ది ఈసీఐ టేకింగ్ వైలేటర్స్ ఆఫ్ ది ఎలక్షన్ క్యాంపెయిన్ ఫర్ 24 to 48 hours. వీటిని వైలేట్ చేసిన వాళ్ళని 24 నుంచి 48 గంటల పాటు క్యాంపెయిన్ నుంచి దూరం పెట్టిన సందర్భాలు చూసాం. అలాగే ఎంత పెద్ద వ్యక్తి అనేది అంత సంబంధం లేకుండా కంప్లీట్గా ఎలక్షన్ క్యాంపెయిన్ నుంచి వాళ్ళని పక్కన తోసేసిన సందర్భాలు కూడా చూసాం. ఇలాంటి యాక్షన్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకున్నప్పుడే దే విల్ యాక్ట్ యాజ్ ఎ డిటరెంట్ అండ్ సెండ్ ది రైట్ మెసేజ్ టు ది పొలిటికల్ పార్టీస్. రాజకీయ పార్టీలకి సరైన సందేశం పంపినట్టు అవుతుంది. అండ్ దే యాక్ట్ యాజ్ ఎ డిటరెంట్. డిటరెంట్ అర్థం ఏంటి? డిస్కరేజ్ చేస్తుంది. ఇంక రేపు పొద్దున్న మీరు తప్పుడు పనులు చేస్తే ఇటువంటి యాక్షన్ మేము తీసుకుంటామనే ఒక మెసేజ్, సందేశం అనేది వాళ్ళకి వెళ్ళే పరిస్థితి మనకు వస్తుంది. అయితే మీకు గమనిస్తున్నారు ఇక్కడ మొత్తం పారాగ్రాఫ్ వైజ్ మనం చూసుకుంటే, పారాగ్రాఫ్ వైజ్ నేను లాస్ట్లో సమ్మరైజ్ చేస్తానండి, ఒకసారి చూద్దాం. తర్వాత అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సూపర్బ్ పవర్స్ ఉన్నాయని చెప్పి మనం చదువుకున్నాం. అయితే ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుంది మనకి? షోస్ దట్ ఆఫ్టర్ ద లేట్ టీఎన్ సెషన్ ద ఈసీఐ హ్యాస్ నెవర్ యాక్టెడ్ సో డిసైసివ్లీ యాజ్ హీ యూస్ టు. టీఎన్ సెషన్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు హీ యూస్ టు ఈట్ పొలిటీషియన్స్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అనేవారు అనమాట. అంటే ఎవరిని ఖాతరు చేసేవాడు కాదు. ఆ పదవికి వన్నీ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి టీఎన్ సెషన్. హీ నెవర్ కేర్డ్, ఎవరిని భయపడేవాడు కాదు. ఆయన హీ స్ట్రక్ టెర్రర్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ పొలిటీషియన్స్. రాజకీయ నాయకులు వణికిపోయేవారు. ఎలక్షన్స్ ఇన్ ఇండియా టుడే ఆర్ ఎ డూ ఆర్ డై బ్యాటిల్ అండ్ ద ఓన్లీ ఎయిమ్ హియర్ ఈజ్ టు డిఫీట్ ది ఎనిమీ. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఎలక్షన్స్ డూ ఆర్ డై బ్యాటిల్ లాగా ఎనిమీని మనం డిఫీట్ చేయాలనే మూడ్తో వాళ్ళు ఏం చేస్తున్నారు? రాజకీయ ప్రత్యర్థుల్ని ఎనిమీస్గా ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళని ఎలాగో ఎలా లేపేయాలి, కంప్లీట్గా వాళ్ళని అంతమొందించాలి. చంపేయడం అని కాదు, రాజకీయాల నుంచి కంప్లీట్గా అలా పార్టీలనే కంప్లీట్గా రిమూవ్ చేసేయాలన్నంత ఓవర్గా ఆలోచించే పరిస్థితులు వస్తున్నాయి. సివిలైజ్డ్ డెమోక్రాటిక్ ఎక్సైజ్గా ఉన్న రోజులు ఎప్పుడో పోయాయి. ఎలక్షన్స్ అలా ఉండట్లేదు ఇప్పుడు. వేర్ ఈచ్ ప్లేయర్ స్క్రప్యులస్లీ అడ్హేర్స్ టు ద నార్మ్స్ సెట్ బై లా. రూల్స్ ఫాలో అయ్యేవారు సిన్సియర్గా. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. నౌ ఎవ్రీ ఎఫర్ట్ ఈజ్ మేడ్ టు సీ ద బేసిస్ట్ ఆఫ్ ప్యాషన్స్ ఇన్ దెమ్. బేసిస్ట్ అంటే అర్థం ఏంటి? ఎటువంటి మొరాలిటీ లేని ఎమోషన్స్ వాళ్ళలో రెచ్చగొట్టేలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మోరల్స్ పక్కన పడేశారు, ప్రిన్సిపల్స్ పక్కన పడేశారు. ఎంత దిగజారాలో అంత దిగజారిపోయే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఓకేనా? సొసైటీలో ఉన్న డివిజన్స్ని ఎగ్జాసర్బేట్, ఆల్రెడీ హిందూ ముస్లిం అన్న కొన్ని గ్యాప్స్ ఉంటాయి, వాటిని పెద్దవ చేసే పనులు చేయకూడదని చెప్పి ఒకప్పుడు రాజకీయ నాయకుల మధ్యలో కన్సెన్సస్ ఉండేది. రిలీజియన్ బేసిస్తో మనం గొడవలు పెట్టేలాగా మనం మాట్లాడకూడదని ఒక ఏకాభిప్రాయం ఉండేది. ఇప్పుడు అది కూడా ఎవరు ఫాలో అవ్వని పరిస్థితులు మనం చూస్తున్నాం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? రిలీజియన్ ఇన్ ఇండియా ఈజ్ ఎ పొటెంట్ టూల్ విచ్ కెన్ బి ఎఫెక్టివ్లీ యూజ్ టు డివైడ్ సొసైటీ. రిలీజియన్ వాడి సొసైటీని ముక్కలు చేసేయచ్చు. పొటెంట్ అంటే పవర్ఫుల్, దానికి ఆ పవర్ ఉంది కాబట్టి అది వాడొద్దు, దాన్ని యూజ్ చేయొద్దు, అలా సొసైటీ ముక్కలు చేయొద్దు అని చెప్పి చెప్తున్నారు. ద ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వైజ్లీ చోజ్ సెక్యులరిజం అండ్ డెమోక్రసీ యాజ్ ద వాప్ అండ్ వూఫ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో వాప్ అండ్ వూఫ్ అంటే ఫౌండేషన్ అని అర్థం అనమాట. మీరు అలా తీసుకోవచ్చు, ఫిగరేటివ్లీ ఫౌండేషన్ లాగా మీరు తీసుకోవచ్చు. కాన్స్టిట్యూషన్కి ఫౌండేషన్ లాగా కాన్స్టిట్యూషనల్ ఫాదర్స్ వీటిని భావించారు. వేటినమ్మా? సెక్యులరిజం అండ్ డెమోక్రసీ రెండు కూడా భారతదేశంలో ఫౌండేషనల్ ఆస్పెక్ట్స్ కాన్స్టిట్యూషన్కి అని చెప్పి భావించారు. సో దే బిలీవ్ దట్ ఓన్లీ సెక్యులరిజం కెన్ హోల్డ్ దిస్ కంట్రీ ఆఫ్ ఇమ్మెన్స్ డైవర్సిటీస్ టుగెదర్. సెక్యులరిజంని మనం స్ట్రిక్ట్గా ఫాలో అయితేనే ఈ కంట్రీని మనం కలిపి ఉంచగలుగుతాము. బికాజ్ ఇట్ ఈస్ హ్యూజ్లీ డైవర్స్. అన్ని మతాలని సమానంగా చూసే పాలసీ ప్రభుత్వం ఫాలో అయినప్పుడే దేశం కలిసి ఉంటుంది. ఎప్పుడైతే ప్రభుత్వాలు కొన్ని మతాలని ఫేవర్ చేయడం మొదలు పెడతాయో దేశం మొక్కలైపోయే అవకాశం ఉంటుంది. సెక్యులర్ ఫ్యాబ్రిక్ చిరిగిపోయే అవకాశం అనేది ఉంది. అందుకే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 హ్యాస్ మేడ్ ఎనీ అపీల్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఎనీ రిలీజియన్ ఎ కరప్ట్ ప్రాక్టీస్ విచ్ విల్ ఇన్వాలిడేట్ అన్ ఎలక్షన్. రిలీజియన్ పేరుతో ఎవరైనా సరే ప్రజల్ని అపీల్ చేస్తే అది కరప్ట్ ప్రాక్టీస్ కింద ఆర్పిఏ 1951 డిక్లేర్ చేస్తుంది. ఆ ఎలక్షనే కంప్లీట్గా ఇన్వాలిడేట్ చేసే అధికారం కూడా ఆర్పిఏ 1951కి ఉంది. దస్ రిలీజియన్ ఈజ్ కెప్ట్ అవుట్ ఆఫ్ ఎలక్టరల్ బ్యాటిల్ బై ద స్టాట్యూట్. చట్ట ప్రకారమే రిలీజియన్ని ఎలక్టరల్ బ్యాటిల్ నుంచి పక్కన పెట్టారు. బట్ ఇట్ ఈస్ బ్రాట్ బ్యాక్ అండ్ ఇన్స్టాల్డ్ అట్ ద సెంటర్ ఆఫ్ దిస్ బ్యాటిల్ ఫీల్డ్ బై పొలిటీషియన్స్. కానీ రాజకీయ నాయకులు పట్టించుకుంటున్నారా? పట్టించుకోవట్లేదు. వాళ్ళు పట్టించుకోకుండా దాన్ని సెంటర్ ఆఫ్ ద బ్యాటిల్ ఫీల్డ్లో పెడుతున్నారు. సో మరి అదేం చేయాలి? ఆగాలి. ద నేషన్ వాంట్స్ ది ఈసీఐ టు అడ్రస్ దిస్ ఇష్యూ విత్ ఫుల్ సీరియస్నెస్. ఇలాంటిది జరగకుండా చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఉంది. వాళ్ళు దాన్ని సీరియస్గా ఇంప్లిమెంట్ చేయాలి. నెక్స్ట్ ఆస్పెక్ట్ మీరు చూస్తే ఈ
సీనియర్ మెంబర్స్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కమ్యూనల్లీ చార్జ్డ్ స్పీచెస్ డ్యూరింగ్ ది ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారు. దీన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ కోర్ట్స్ కానీ స్ట్రాంగ్గా డీల్ చేస్తున్నాయా? చేయట్లేదు. స్పీచెస్ ఆఫ్ సచ్ పర్సన్స్ డ్యూరింగ్ ది ఎలక్షన్ క్యాంపెయిన్ విచ్ హ్యావ్ ఎక్స్ట్రీమ్లీ టాక్సిక్ రెఫరెన్సెస్ టు ది followers of a particular religion or community or caste and which can promote hatred in a section of voters flagrantly violate the oath they have taken as ministers. వాళ్ళు మినిస్టర్స్గా ఓత్ తీసుకునేటప్పుడు ఏం చెప్పారు? ఎటువంటి పక్షపాత ధోరణి చూపను అని చెప్పేసి ఓత్ తీసుకున్నారు. చూడండి వాళ్ళు ఏం చెప్తారు? దే గివ్స్ ఎ సోలెమ్ అష్యూరెన్స్ టు ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ దట్ హీ విల్ డూ రైట్ టు ఆల్ మేనర్ ఆఫ్ పీపుల్ వితౌట్ ఫేవర్ ఆర్ ఇల్ విల్. ఎటువంటి తప్పుడు బుద్ధి లేకుండా, ఇల్ విల్ లేకుండా, ఫేవర్ ఒకరికి ఆశ్రిత పక్షపాతం అనేది చూపించకుండా అందరినీ ఒకేలా చూస్తారని ఆయన ఓత్ తీసుకుంటున్నాడు. తీసుకున్న వ్యక్తి ఏం చేస్తున్నాడు? కొన్ని మతాలకు వైపు ఒక రకంగా చూస్తున్నాడు, ఇంకొన్ని మతాలను ఇంకో రకంగా చూసే పరిస్థితులు మనం చూస్తున్నాం. బై స్పీకింగ్ directly or indirectly against a section of society, they demonstrate their inherent bias and ill will against them, which is a violation of oath. ఒకరికి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇన్హరెంట్గా వాళ్ళ లోపల ఉన్న బయాస్, పక్షపాత ధోరణి బయట పెడుతున్నారు. అండ్ వేరే వాళ్ళపైన ఉన్న దుర్బుద్ధి లేదా చెడు ఆలోచన ఏదైతే ఉందో అది బయటికి తీసుకొస్తున్నారు. అది ఓత్ని వైలేట్ చేసినట్లే. ది కాన్స్టిట్యూషన్ ఆర్ ఎలక్షన్ లా డస్ నాట్ ప్రిస్క్రైబ్ ఎనీ పనిష్మెంట్ ఫర్ వైలేటింగ్ ది ఓత్. ఓత్ వైలేట్ చేస్తే ఏమైనా పనిష్మెంట్ ఉందా? కాన్స్టిట్యూషన్ ఏమైనా చెప్పిందా? చెప్పలేదు. కాకపోతే సెక్షన్ 125 ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్ ఎ 3-year సెంటెన్స్ యాజ్ మ్యాక్సిమం పనిష్మెంట్ ఫర్ ప్రమోటింగ్ ఫీలింగ్స్ ఆఫ్ ఎన్మిటీ ఆర్ హేట్రెడ్ బిట్వీన్ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ సిటిజన్స్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ రిలీజన్. రిలీజియన్ పేరుతో మీరు ప్రజల మధ్య ఎన్మిటీని ప్రమోట్ చేస్తే, హేట్రెడ్ని ప్రమోట్ చేస్తే 3 సంవత్సరాల మ్యాక్సిమం జైలు శిక్ష పడవచ్చని సెక్షన్ 125 RPA యాక్ట్ అనేది చెప్తోంది. So members of Council of Ministers of the Union as well as the state are holding high constitutional office and are oath bound to do right to all without ill will towards anyone. వాళ్ళు ఎలా ఉండాలి? అందరి పట్ల ఒకే రకంగా ప్రవర్తించాలి. అన్ఫార్చునేట్లీ వాళ్ళు అలా లేరు. సో వాళ్ళు ఏ తప్పైనా చేస్తే సీరియస్గా దాన్ని డీల్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. సుప్రీంకోర్టు కూడా స్టాండింగ్ డైరెక్షన్ టు ద ఈసీ ఇచ్చి క్రిమినల్ ప్రొసీడింగ్స్ అండర్ 125 ఆఫ్ RPA చేయమని చెప్పాలి అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు. అండ్ ఇట్ షుడ్ టేక్ వైలేటర్స్ ఆఫ్ ద క్యాంపెయిన్ టిల్ ద ఆన్గోయింగ్ ఎలక్షన్స్ ఆర్ ఓవర్. ఈ ఎలక్షన్స్ అయ్యేంత వరకు క్యాంపెయిన్ నుంచి వాళ్ళని పక్కన పడేయాలి. బట్ అది చేస్తున్నారా? చేయట్లేదు. ద టాప్ కోర్ట్ ఆల్వేస్ లెయిడ్ స్ట్రెస్ ఆన్ మెయింటైనింగ్ ద ప్యూరిటీ ఆఫ్ ఎన్ ఎలక్షన్. ఇట్ సేస్, ఏం చెప్తాం సుప్రీంకోర్టు? వాట్ ఈజ్ మెంట్ బై ప్యూరిటీ ఆఫ్ ఎలక్షన్స్? According to us, it means that elections should not only be free from corrupt practices but also free from evil practices. Purity అంటే మీనింగ్ ఏంటి? కరప్ట్ ప్రాక్టీసెసే కాదు, ఈవిల్ ప్రాక్టీసెస్ నుండి కూడా దూరంగా. కరప్ట్ ప్రాక్టీసెస్ అంటే అర్థం ఏంటి? డబ్బులు పంచడం కావచ్చు, ఇలాంటివి, ఇవన్నీ కరప్ట్ ప్రాక్టీసెస్ కింద వస్తాయి. అవే కాదు, ఈవిల్ ప్రాక్టీసెస్ నుండి కూడా దూరంగా ఉండాలి అని చెప్తున్నారు. ఏంటి? ప్రమోటింగ్ హేట్రెడ్ బిట్వీన్ 2 sections ఆఫ్ పీపుల్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ రిలీజియన్, కాస్ట్ ఆర్ కమ్యూనిటీ ఈజ్ అన్ ఈవిల్ ప్రాక్టీస్. మతం పేరుతో, కులం పేరుతో, రేస్ పేరుతో, రిలీజియన్ పేరుతో ఇద్దరి మధ్య ఎన్మిటీని ప్రమోట్ చేసే ఏ కార్యక్రమైనా అది ఈవిల్ ప్రాక్టీస్ అవుతుందని సుప్రీంకోర్టు ఈ నిరోహిత దాసన్ నదార్ వర్సెస్ జార్జ్ మెక్రీన్ కేసులో క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. ద కాన్స్టిట్యూషన్ పుట్స్ ఎ లాట్ ఆఫ్ పవర్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఈసీఐ. దీస్ పవర్స్ ఆర్ మెంట్ టు బి ఎక్సైజ్డ్ వెన్ ద నీడ్ అరైజెస్. అవసరమైనప్పుడు ఆ పవర్స్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యూజ్ చెయ్యాలి. యూజ్ చెయ్యకుండా ఖాళీగా కూర్చోకూడదు. ఇట్ మస్ట్ make use of these powers which are given to it by కాన్స్టిట్యూషన్ ద్వారా తనకి లభించిన పవర్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా యూజ్ చేయాలి. అన్ఫార్చునేట్లీ చెయ్యట్లేదు అనేది ఇక్కడ పాయింట్. ఈ ఆర్టికల్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని బేస్ చేసుకొని ఇంతకుముందు ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చిందా? 2022లో ఈ క్వశ్చన్ వచ్చింది. డిస్కస్ ది రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ ది లైట్ ఆఫ్ the evolution of the model code of conduct. ఇది 2022 యూపీఎస్సీ మెయిన్స్ జిఎస్ పేపర్ 2లో ఈ క్వశ్చన్ వచ్చింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలా ఎవాల్వ్ అయింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రోల్ ఏంటని చెప్పేసి అడిగారు. సో
సో దీనికి సంబంధించిన కొంత కంటెంట్ మీకు ఎడిటోరియల్లో దొరుకుతుంది, బట్ దీన్ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ ఎడిటోరియల్ ఈజ్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. మీరు ఒకసారి గమనిస్తే, ఎంటైర్ ఎడిటోరియల్ గమనిస్తే, ఈ పోర్షన్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క రోల్ని డిఫైన్ చేశారు. ఏంటో రోలు? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేయాలి. దానికి రిఫర్ చేస్తూ ఆర్టికల్ 324 గురించి మాట్లాడారు, అలాగే సుప్రీంకోర్టు కేసు గురించి మాట్లాడారు. అయితే మరి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న టూల్ ఏంటి? మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రావిజన్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరిగింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రావిజన్స్ ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరిగింది. అన్ఫార్చునేట్లీ ఒకవేళ ఆ ప్రావిజన్స్ని వైలేట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేయొచ్చు అనేది ఇక్కడ రాశారు. ఏం రాశారంటే ఎంసీసీ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ కాదని చెప్పారు. కాకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఆర్టికల్ 324 ద్వారా ప్లీనరీ పవర్స్ అనేవి ఉన్నాయి, అబ్సల్యూట్ పవర్స్ అనేవి ఉన్నాయి అని చెబుతూ ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్ నుంచి ఏం చేయొచ్చు అనేది ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? వాళ్ళని ఎలక్షన్ క్యాంపెయిన్ నుంచి పక్కన పెట్టేయచ్చు, పార్టీ రికగ్నిషన్ రద్దు చేయొచ్చు అని ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అబ్సల్యూట్ పవర్స్ ఉన్నాయి. ప్రాబ్లం ఏంటి అంటే ఆ పవర్స్ని వాడట్లేదు. టీఎన్ శాషన్ యూజ్ చేసిన తర్వాత ఎవరు కూడా ఆ స్థాయిలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పవర్స్ని యూజ్ చేయడం అనేది మనం చూడలేదు అనేది మనం ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ఈ స్పీచెస్ గురించి, రిలీజియన్ గురించి, వాటి గురించి కూడా మాట్లాడారు. దానిపైన ఏమైనా మనకి ప్రావిజన్స్ ఉన్నాయంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో రిలీజియన్ పేరుతో ఎవరైనా సరే కమ్యూనిటీస్ మధ్యలో పొలలు పెట్టడానికి ట్రై చేస్తే వాళ్ళకి శిక్ష పడడానికి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్ 125లో మెన్షన్ చేశారు. 3 సంవత్సరాల జైలు శిక్ష పడవచ్చు అని చెప్పడం జరిగింది. అలాగే మినిస్టర్స్ వాళ్ళు పదవిలోకి వెళ్ళినప్పుడు ఓత్ తీసుకుంటారు. ఆ ఓత్లో కూడా చెప్పారు అందరినీ సమానంగా చూస్తామని. చూడట్లేదు. మరి చూడకపోతే దానికి ఏమైనా పనిష్మెంట్ ఉందంటే కాన్స్టిట్యూషన్లోనూ ఏ చట్టాల్లోనూ ఏమీ మెన్షన్ చేయలేదు. కానీ సెక్షన్ 125 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ మాత్రం యూజ్ చేసి అలాంటి మినిస్టర్స్ని కూడా దారిలోకి తీసుకురావచ్చు అని క్లియర్గా చెప్తున్నారు. దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరియు సుప్రీంకోర్టు రెండు స్ట్రాంగ్ యాక్షన్స్ డిసైసివ్గా తీసుకోవాలి. ప్యూరిటీ ఆఫ్ ఎలక్షన్స్ని మెయింటైన్ చేయకపోతే ఎంత ప్రాసెస్ కూడా వేస్ట్ అనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్. ప్యూరిటీ అంటే కరప్ట్ ప్రాక్టీసెస్ని ఎలిమినేట్ చేయడమే కాదు, ఇవిల్ ప్రాక్టీసెస్ని ఎలిమినేట్ చేయడం అని కూడా ఈ కేసులలో చెప్పడం జరిగింది. ఇవిల్ ప్రాక్టీస్ అంటే అర్థం ఏంటి? 2 కులాలు, మతాలు, కమ్యూనిటీస్ మధ్యలో కొంపటి పెట్టడం, దాన్ని ఇవిల్ ప్రాక్టీస్ అని చెప్పి అంటాం. అలాంటి వాటిని ఏ రకంగానూ అలో చేయకూడదు అనేది ఇక్కడ మనకి చెప్పడం అనేది జరుగుతుంది. స్టూడెంట్స్ లుకింగ్ ఫర్ పర్సనల్ మెంటర్షిప్ ఫర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ యూ కెన్ కాంటాక్ట్ మీ. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో దీనికి మీరు ఫీ పే చేయాల్సి ఉంటుంది. ద ఫీ ఈజ్ ఎట్ 10,000 రూపీస్. 10,000 రూపీస్ ఫీ పే చేసి మీరు పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఎన్రోల్ అవ్వచ్చు. సో టేక్ కేర్, బాయ్.